మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కస్టమర్ దేవుళ్లకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు వారాహి డెవలపర్స్ భీమవరం. జిల్లాలోనే ఏ విద్యా సంస్థలో చేయని విధంగా ముందస్తుగా సంక్రాంతి సంబరాలను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని కలగంపూడి బ్రాంచ్లో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అజీజీ మరియు డైరెక్టర్ మహేష్ ఈ విధంగా పెద్ద ఎత్తున అయితే చేశారు. దాదాపు పూర్వం ఏ విధమైన వస్తువులు ఉపయోగించేవారో పూర్వపు సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇక్కడ ఉలికి తట్టి చెప్పేలా విద్యార్థులకు చూపించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చైర్మన్ అజీజీ ఉన్నారు. సార్, పెద్ద ఎత్తున ఇక్కడ మీరు పూర్వం గుర్తు చేసేలా సంక్రాంతి సంబరాలను సెలబ్రేట్ చేశారు. ఏ విధంగా ఉంది? సార్, యాక్చువల్గా చెప్పాలంటే ఆనందం అనేది మనం పొందడం కాకుండా ప్రతి మందిలోని ప్రతి ఒక్కరిలోని కూడా పొందేలా చేయడం అనేది మాకు డబ్బుతో కానీ టైంతో కానీ వ్యయ ప్రయాసాలతో కానీ అన్నిటితో కన్నా కావాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తిలోని ఆనందం చూడాలి. చదువే కాదు, ఆటలే కాదు, ఆనందమే కాదు, ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాంట్లోనికి పార్టిసిపెంట్స్ అవ్వాలని చెప్పేసి మేము డబ్బుల్ని, టైంని ప్లస్ దేని కూడా పరిగణలోకి తీసుకోలేదండి. ఆ విధంగా చేసిన ఈ జనాలు చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా ఉందండి. ఏదో పెద్ద తీర్థంలో చూసినట్టు అంత జనం వచ్చారు. మీరు ముందు నుంచి ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక రూపొందించారు? ప్రణాళిక అంటే పేరెంట్స్కి ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదండి, త్రూ మెసేజే. కానీ ఏంటంటే పిల్లలు ఏం చేస్తారంటే ఈ ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ అప్గ్రేడేషన్స్ వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఊహించుకుంటారు. అంటే ఒక వైబ్ అనేది మేము క్రియేట్ చేస్తాం, అంటే ఊహలోనే ఆ ఊహ వైబ్లోనే వీళ్ళ జనాల్ని మనం ఎక్కువగా తీసుకోవడానికి ఛాన్స్ అయ్యిందనమాట అండి. చాలా వరకు విద్యార్థులు ఒత్తిడితో కూడుకున్న విద్యను అభ్యసిస్తూ ఉంటారు. చాలా వరకు విద్యా సంస్థలో ఇటువంటి సెలబ్రేషన్స్ అనేవి చేయరు. మీరు చేశారు. మీకు ఏ విధంగా ఉంది? యాక్చువల్గా 2018 నుంచి కూడా మనం ఏ విద్యా సంస్థ స్థాపించినా, మనం అమలాపూర్లో కానివ్వండి, వేరే ప్లేస్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా మేనేజ్మెంట్కి అంటూ ఒక ప్రత్యేక స్థానం ఎందులో ఉందంటే ప్రతి దాన్ని కూడా పిల్లలకి కళ్ళకు కట్టినట్టు చూపించాలి. చదువు ఒకటే కాదు, ఆటపాటలు ఒకటే కాదు, హోలిస్టిక్ ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్తో పాటు సంస్కృతి సాంప్రదాయాలు అనేవి టీవీలో చూపించడానికి డైరెక్టర్లు ముందుకు రావట్లేదు, నిర్మాతలు ముందుకు రావట్లేదు, హీరోలు అసలే రావట్లేదు. వాళ్ళకి సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు కూడా ఈ సినిమా చూపించడానికి ఎక్కడ ఫ్లాప్ అవ్వలేదండి. ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు? విద్యార్థులకు ఎటువంటి ఇక్కడ చూపించారు? నార్మల్గా అయితే మార్నింగ్ మీకు సంక్రాంతి ఉత్సవంలో భాగంగా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు కూడా మెగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళా అండి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కళాకారులు వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొన్నారండి. దగ్గరగా మనం ఫస్ట్ ప్రైజ్ ఆర్ట్కి ఏమో 10,000, క్రాఫ్ట్కి ఏమో 10,000, సెకండ్ ప్రైజ్ 8,000, తర్వాత 5,000 అలా 3 విభాగాలుగా డివైడ్ చేసి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం కూడా జరిగిందనమాట. అయిన తర్వాత 200 స్టాల్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మేళాలో ఉన్నాయండి. ఈ ఒక్కొక్క స్టాల్ చూస్తుంటే వీళ్ళు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, అనకాపల్లి నుంచి, తుని నుంచి, పాయకరావుపేట నుంచి, పాలకొల్లు నుంచి, భీమవరం నుంచి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, వాట్నాట్, ఆంధ్ర తెలంగాణలో అన్ని ప్లేస్ల నుంచి సుమారు 200 స్టాల్స్ వచ్చినాయండి. ఈ స్టాల్ చూస్తే మీరు పూర్వం కళాకారుని ఏ విధంగా గౌరవించారో, వాళ్ళకి నంది అవార్డులు, గౌరవ పురస్కారాలు, భారతరత్న అవార్డులు అనేవి గవర్నమెంట్ ఇస్తుందో లేదో మాకు కొంచెమే తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ మేము ఇచ్చేటువంటి హానరు వాళ్ళకి అంతకన్నా ఎక్కువగా భావించి పిల్లలకు కూడా ఇలాంటి ప్రోత్సాహం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి చూసిన తర్వాత వాళ్ళలో కూడా కొంచెం నైపుణ్యత, క్రియేటివిటీ పెరిగి చదువు ఒకటే కాదు, బై హార్టింగ్ మెథడ్ ఒకటే కాదు, స్పూన్ ఫీడింగ్ మెథడ్ ఒకటే కాదు, మార్కులు, రుద్దుళ్ళు, పర్సంటేజ్లు అవనేవి మా అజెండా కాదనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఒక స్కిల్ ఉంటుందండి. ఆ స్కిల్ని మాత్రం కంపల్సరీగా మనం ఎన్హాన్స్ చేయడానికి ఇలాంటి స్టేజ్ అనేది మనం వాళ్ళకి ముందుగా మనం చూపించాలండి. ఫైనల్గా మీ చెంచినాడ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చించినాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే నార్మల్గా చించినాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కలగంపూడి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నరసాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మా స్కూల్కి 3 ఊర్లు యూజ్ చేస్తూ ఉంటారండి. మా స్కూల్లో చదివే ప్రతి పేరెంట్, చదివించే ప్రతి పేరెంటు, చదివే ప్రతి పిల్లాడు, టీచ్ చేసే ప్రతి టీచరు కూడా ఫస్ట్ నైతిక విలువలు నేర్పిస్తారు. డబ్బంటే ఖర్చు పెట్టడమే కాదు, ఆదా చేయడం కూడా నేర్పిస్తారు. అది కాకుండా చదువు అంటే ఓన్లీ మార్కుల కోసమే, పర్సంటేజ్ కోసమే, లేకపోతే ర్యాంకుల కోసమే అనే ఒకే ఒక్క స్టాగ్ లైన్ మేము యూజ్ చేయమండి. ఆ రానివాడికి కూడా మేము ఇవాళ అనర్గళంగా అన్ని చదివేలాగా తయారు చేసిన స్కూల్ మాదేనండి. ఆ ఘనత ఓన్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. మీకు కావాలంటే పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేసుకోండి. నేను ఈ 4 సంవత్సరాల్లో పిల్లలకి ఏ విధంగా వాళ్ళని మెలకులు ఉపయోగించి పైకి తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నించానో వాళ్ళకి తెలియాలండి. ప్రతి పిల్లాడు ఏదో ఒక స్కిల్లో, ఏదో ఒక కళలో వాళ్ళు నెంబర్ 1 ఉంటారండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips.
మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.